నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇవాళ సీఎం చంద్రబాబు బీజేపీ సంక్షేమ శాఖ పొగాకు కొనుగోలు సమస్యలపై సమీక్ష. పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ మృతి, అనారోగ్యంతో బాధపడుతూ మృతి. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పై భూ ఆక్రమణ ఆరోపణలు, అమ్మకం కొనుగోలుకు వీలు లేని భూముల్లో ఫ్లాట్లు చేసి అక్రమంగా విక్రయాలు. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు, ఇరాన్ పై మెరుపు దాడులు చేసిన అమెరికా సైన్యం. ఇక పశ్చిమాసియాలో మరొకసారి యుద్ధ మేఘాలు అలముకున్న ఇరాన్పై అమెరికా సైన్యం మెరుపు దాడులతో విరుచుకుపడింది. అణు ఒప్పంద ఉల్లంఘనలతో పాటుగా ప్రాంతీయ భద్రతకు తీవ్ర ముప్పుగా పరిగణించిందంటూ ఇరాన్పై అమెరికా దాడులకు దిగింది. ఇరాన్కు చెందిన కీలకమైన వైమానిక నిఘా క్షిపణి స్థావరాలను అమెరికా దళాలు ధ్వంసం చేశాయి. అమెరికా చేసిన ఈ దాడులను ఇరాన్ ఖండించింది. ఇది ముమ్మాటికి తమ మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించటమేనని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరించింది. మరోవైపు ఇరాన్పై అమెరికా మళ్లీ చమురు ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించింది. ఇరాన్ చమురు ఉత్పత్తి విక్రయాలకు సంబంధించిన ఆంక్షల మినహాయింపును రద్దు చేస్తున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి ఓఎఫ్ఎస్సి జనరల్ లైసెన్స్ ను తక్షణమే రద్దు చేస్తున్నట్లు వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పై భూ ఆక్రమణ ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. తన భార్య పేరిట సుమారు 10 ఎకరాల అసైన్ ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బత్తి సవర్గం గ్రామ పరిధిలోని నూతన కలెక్టరేట్ సమీపంలో ఉన్న 7 ఎకరాల అసైన్ భూమితో పాటుగా 3 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి లేఅవుట్ గా మార్చారనేది ప్రధాన ఆరోపణ. ఇక గతంలో రద్దయిన ఎన్ఓసీ ఆధారంగానే ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లుగా సమాచారం. కబ్జా చేసిన ఈ 11 ఫ్లాట్ల మార్కెట్ విలువ దాదాపు 5 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పై భూ ఆక్రమణ ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. తన భార్య పేరిట సుమారు 10 ఎకరాల అసైన్ ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక బతి సవర్గాం గ్రామ పరిధిలోని నూతన కలెక్టరేట్ సమీపంలో ఉన్న 7 ఎకరాల అసైన్ భూమితో పాటుగా 3 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి లేఅవుట్ గా మార్చారనేది ప్రధాన ఆరోపణ. గతంలో రద్దయిన ఎన్ఓసీ ఆధారంగానే ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లుగా సమాచారం. కబ్జా చేసిన ఈ 11 ఫ్లాట్ల మార్కెట్ విలువ దాదాపు 5 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమాని హనుమకొండ హనుమాన్ నగర్ కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ మృతి చెందాడు. నిరంజన్ ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతూ అతడి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఇక తల్లిదండ్రులు చికిత్స కోసం బాలుడిని హైదరాబాద్ లోని ఆసుపత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ నిన్న రాత్రి నిరంజన్ ప్రాణాలు కోల్పోయారు. Gracias.
ఇక తూర్పుగోదావరి జిల్లా సిహెచ్ అగ్రహారంలో జూన్ 6న అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కేసులో తుని డీఎస్పీ తిలక్ కీలకమైన విజ్ఞప్తి చేశారు. చిన్నారి జ్ఞానేశ్వరి ఎవరి వద్ద ఉన్నా ఎలాంటి భయాలు లేకుండా క్షేమంగా తమకు అప్పగించాలంటూ ఆయన కోరారు. పాపను సురక్షితంగా అందజేసిన వారిపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని డీఎస్పీ స్పష్టమైన హామీ ఇచ్చారు. సమాచారం ఇస్తే పోలీసులే స్వయంగా వచ్చి పాపను తీసుకువెళ్తారన్నారు. అంతేకాకుండా చిన్నారి ఆచూకీ తెలిసిన వారికి ₹1,00,000 రివార్డ్ ప్రకటించారు. ఇప్పటికే నెల రోజులు గడుస్తున్న పాప ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తీసుకొస్తే నో కేసు. వాళ్ళు మాకు ఆచూకీ చెప్పినా మేము వెళ్ళి తెచ్చుకుంటాం. ఎందుకంటే ఆ బిడ్డని మనం క్షేమంగా తల్లిదండ్రులు చేరడమే మన మెయిన్. మీరైనా మీవేనా కలిసి మనం చేసేది అది. ఇప్పుడు వాడు భయపడిపోయి ఇన్ని రోజులు తర్వాత మనం ఇస్తే ఏవైనా కేసు పెడతారేమో అన్న భయం కూడా ఇప్పుడు అలాంటిదేమో అవసరం లేదు. ఫోన్ చేసి పలానా చోట ఉందండి పాప అన్న, మేము వెంటనే వెళ్ళి ఆ పాపను తీసుకొని వచ్చి తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. కేసు ఏం లేదు. రెండు ప్రాపర్టీస్ లో యానిమల్ క్యాచ్ అయితే మనకి రిమైన్స్ ఉండాలి. లేదు ఎవరైనా పట్టుకుపోయి ఉంటే ఇంత నెట్వర్క్ నుంచి తప్పించుకునే అవకాశం అయితే లేదు. ఫుటేజ్ నుంచి టవర్ డంపుల నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఎప్పుడు అవకాశం ఉంటుందంటే అతను ఏ సెల్ ఫోన్ వాడి ఉండాలి. వచ్చిన స్ట్రేంజర్స్ ఎవరైనా కానీ ఈ కొండ ప్రాంతం తెలిసిండి ఈ జనసంచారం రాకుండా కొండల వైపు నుంచి కొండల్లో నుంచి వెళ్ళిపోయి ఉండాలి. ఈ కొండ లాస్ట్ ఎండింగ్ ఇంచుమించు 21 కిలోమీటర్స్ అడ్డ రోడ్డు వరకు ఉంటుంది. కొండలో నుంచి పట్టుకుపోయి ఉండాలి. అంతకు మించి ఈ ఫుటేజ్ నుంచి టవర్ డంప్ నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఎప్పుడు అవకాశం ఉందంటే అతను సెల్ ఫోన్ యూజ్ చేసి ఉండకపోవాలి. సెల్ కూడా వాడిని తెలియకుండా ఉండాలి. ఈ టవర్కి ఈ సీసీ ఫుటేజ్కి ఎక్కడ కవర్ అవ్వకుండా ఉండాలి. కాబట్టి మనం అది జరిగిందా ఇది జరిగిందా అన్నది మనకి ఇంతవరకు కంక్లూజన్ రాలేదు. కాబట్టి ఈ రెండు యాంగిల్స్ లో ఇంకా మనం మరో వెరిఫికేషన్ జరుగుతూనే ఉంది. పాప ట్రేస్ అయ్యే వరకు జరుగుతుంది. తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్ప తీసుకొస్తే నో కేసు. వాళ్ళు మాకు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో నల్లరాయి క్వారీలపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తకు దారితీసింది. రౌతలపూడి మండలం ఎస్ పైడిపాల జల్దా గ్రామాల్లో పర్యావరణ అనుమతుల కోసం పెద్దాపురం ఆర్డీఓ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా క్వారీలను గిరిజన రైతులు స్థానిక ప్రజలు ఏకాగ్రీవంగా వ్యతిరేకించారు. ఇక వ్యవసాయమే తమ జీవనాధారమని బ్లాస్టింగ్ల వల్ల ఇళ్లకు పగుళ్లు వచ్చి కాలుష్యంతో పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా క్వారీలకు అనుకూలంగా మాట్లాడేందుకు స్థానికేతర యువకులను తీసుకొచ్చారంటూ గిరిజనులు ఆరోపణలు చేశారు.
చేశారు. ప్రజాభిప్రాయాన్ని మళ్లించేందుకు స్థానిక రాజకీయ నాయకులు అనుచరులు యత్నించారంటూ మండిపడ్డారు. అధికారులు మాత్రం అందరి అభిప్రాయాలను నమోదు చేసి ఉన్నతాధికారులకు పంపుతామని స్పష్టం చేశారు. ఈ ఏరియాలోకి వచ్చి మరి మా గిరిజనుల్ని మాకెంత అన్యాయం చేస్తే ఎస్టీ వాళ్ళు గిరిజనులు అమాయకులు, వాళ్ళకి చదువులు లేవు, డబ్బులు లేవు, తెల్లారితే కూలి పనికి వెళ్ళే వాళ్ళకి వాళ్ళు 2 కేసులు కానీ పోలీస్ స్టేషన్లో పెట్టడం, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, చాలా హింసలు పెట్టారు. ఈ వాళ్ళకి 2 సంవత్సరాలు బట్టి కోర్టుల చుట్టూ కలెక్టర్ చుట్టూ తిరిగాం కానీ మాకేం న్యాయం జరగలేదు. తర్వాత ఇప్పుడు అబ్బాయి రెడ్డి గారు, రామారెడ్డి గారు వాళ్ళు తింగరోళ్ళు కాబట్టి వాళ్ళు పర్మిషన్ మీకు డబ్బులు ఇస్తానన్నారు కానీ క్వారీ వాళ్ళు ఇస్తారు, మీకు డబ్బులు ఇస్తారు కానీ నేనైతే రూపాయి ఇవ్వను. చాలా తెలివైన ఏ లారీ వెళ్ళినా ఎంత మైనింగ్ జరిగినా నేను ఎవరికి రూపాయి ఇవ్వను అని చెప్పాడు ఆయన. మరి చంద్రమౌళి మరి అలాంటప్పుడు ఈ కోరి ఇస్తే మేమేమైపోవాలి? ఇక్కడ ఉన్న గిరిజనులు ఈ పంటలు ఏమైపోవాలి? వీళ్ళు ఇవాళ కనీసం పత్తి పండుతుంది, ఒక 20 క్వింటాలు 30 క్వింటాలు పత్తి పండుతుంది ఈ గిరిజనులందరికీ ఒక ఎకరానికి. అలాంటిది వాళ్ళ చుట్టూరు పొలాలు ఉన్నాయి, అందరికీ 20 ఎకరాలు 30 ఎకరాల పొలాలు ఉన్నాయి. ఈ పొలాలు వరి పండుతుంది, 30 బస్తాలు 40 బస్తాలు కాటాలు పండుతుంది ఎకరానికి. మరి వాళ్ళందరూ అన్యాయం అయిపోతారు. వీళ్ళము ఎవరో రాఘపట్నం నుంచి వచ్చి, గుమ్మరేగల నుంచి వచ్చి, ములగూడు నుంచి వచ్చి, ఎవరినైనా తీసుకొచ్చేసి బల్లాంపురం నుంచి వచ్చి, జల్దం పంచాయతీ నుంచి ఎవరు రాలేదు. ఒక 5-6 వచ్చారు. వాళ్ళు కూడా మాట్లాడలేదు, ఇద్దరే మాట్లాడారు. ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఎవరు ఆపేశారో, రాజకీయ నాయకులు ఆపేశారో ఏం చేశారు కానీ ఒక్క మనిషి ఎవరికీ తెలియదు. అరగంట తెలుసు కానీ రాలేదు, ఏ కారణం చేత రాలేదో తెలియదు. ఏంటంటే 1/2 కిలోమీటర్ దూరం ఈ కోరేకిని జలదాంకిని ఈ ధూళంతా ఆ ఊరి మీద పడుతుంది. ఇప్పుడు మైనింగ్ లారీల వల్లే వాళ్ళు ఇబ్బంది పడుతున్నాం. ఆ ధూళి వల్ల, ఆ లారీల వల్ల వెళ్తే చచ్చిపోయడము, ఇంటికి వస్తే వచ్చాడు అనుకుంటున్నాం, లేకపోతే లేదు. అలాంటిది 500 లారీలు తిరుగుతుంటే అక్కడే ఇబ్బంది పడుతుంటే మళ్ళీ ఈ లారీలు తోడమో మళ్ళీ ఇక్కడ మైనింగ్ పెడితే మరి ఆ మాతిపేట వాళ్ళు ఏమైపోవాలి? 1/2 కిలోమీటర్ దూరం ఉన్నారు మాతిపేట. చంద్రబాబుని ఎవరంటే ఎమ్మెల్యే గారు అసిస్టెంట్ అన్నమాట, ఆయన పెట్టుకున్నాడు, ఆవిడ పెట్టుకుంది ఇక్కడ ఈ ఏరియాకి. అయితే ఇప్పుడు ఇంత ఇబ్బంది పడుతున్నాం మేము. ఇప్పుడు గిరిజనులందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. అంటే పోలీసులు పొద్దుట మాట పోలీస్ స్టేషన్ లో పెట్టడం, వెళ్ళిపోయినాను. వాళ్ళు భయపడి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏమన్నా గొడవ అవుతామని ఎవరు రావట్లేదు అన్నమాట. ఆ విధంగా ఎంతమంది ఉంటారు ఇక్కడ బాధితులు చాలా. నిజామాబాద్ జిల్లాలో వివాహేతర సంబంధం కోసం భర్తను భార్య అతి దారుణంగా హత్య చేసిన ఘోర ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోపాల్ మండలం న్యాల్కలి గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడు దుబాయ్ నుంచి రావడమే అతడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. భర్త తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య సంధ్య, ప్రియుడు అనిల్ మరో యువకుడు బంటి సహాయంతో దారుణానికి ఒడిగట్టిందని సిఐ సురేష్ కుమార్ తెలిపారు. మొదట మద్యం తాగించి బిల్డింగ్ పైనుంచి తోసేసి ఆ తర్వాత బతికే ఉన్నాడని తెలిసి ఇంజెక్షన్ సిరంజీ ద్వారా నరాల్లోకి హార్పిక్ నిద్రమాత్రల లిక్విడ్ ను ఎక్కించి అంతమొందించిందని స్పష్టం చేశారు. మోపాల్ మండలంలోని న్యాలికల గ్రామంలో ఒక వ్యక్తి అనగా ప్రశాంత్ అనే వ్యక్తి డాబాపై నుంచి కింద పడి చనిపోయిండు. కానీ చనిపోయిన విషయంలో అనుమానం ఉందని చెప్పేసి తల్లి వచ్చి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు కేసు నమోదు చేసుకున్నాం. అది అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేసుకున్నాం. తల్లి వెల్లడించినటువంటి ఏదైతే అనుమానాస్పదం ఉందో అనుమానాస్పదం అనేది అతని మృతుని భార్య పైన వ్యక్తం చేసింది. తర్వాత గ్రామంలో ఇంకొక వ్యక్తి పైన వ్యక్తం చేసింది. దాంతో పోలీసు వారము మృతుని యొక్క భార్యను తర్వాత న్యాల్కల్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి విచారిస్తే వాళ్ళు చేసిన నేరాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు ఏం చేసినారంటే, మృతుడు గత 2 సంవత్సరాల నుంచి దుబాయ్లో ఉంటుండు, పని నిమిత్తం వెళ్ళిండు. అతను ఈ మధ్యలోనే లాస్ట్ మంత్ 29కు ఇంటికి తిరిగి రావడం జరిగింది. అయితే మృతుడు దుబాయ్లో ఉన్న కాలంలో మృతుని భార్యకు ఉండే, దాంతో మృతుని భార్య తర్వాత రిలేషన్లో ఉన్నటువంటి నిజామాబాద్ పడి ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి చంపుదామనే ఒక పథకాన్ని వాళ్ళు రచించుకోరు. అయితే అనుకోకుండా ఒకరోజు డాబా పైన మద్యం తాగుతూ ఉండగా తర్వాత ఆ ఇంట్లోనే ఉండే టాయిలెట్ క్లీనర్ను కూడా ఇంజెక్షన్ ద్వారా భర్తకి ఎక్కించేసి చనిపోయేలాగా చేసింది. కానీ అతను ఫిట్స్ వచ్చి చనిపోయాడు, డాబా మీకెళ్ళి పడి చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ మన పోలీసు విచారణలో ఈ నిజాలన్నీ మనకు తర్వాత వెల్లడి.
అన్నమయ్య జిల్లా రాయచోటి పరిధిలోని గాలివీడులో కలకలం రేగింది. గాలివీడు మండలానికి చెందిన రైస్ మిల్ యాజమాని జీవి శ్రీనివాసులు కారుపై నిన్న రాత్రి కొందరు దుండగులు దాడి చేసి అద్దాలు పగలగొట్టి విధ్వంసం సృష్టించారు. ఈ దృశ్యాలన్నీ బాధితుడి ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. గత కొంతకాలంగా సాగుతున్న భూ వివాదాల నేపథ్యంలోనే భాస్కర్ రెడ్డి, చెక్కా రామాంజులు, కెడెం రామాంజులు, స్టాంపుల రమణారెడ్డిలు ఈ పిరికిపంద చర్యకు పాల్పడ్డారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదులో జాప్యం జరుగుతుందని, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గాలివీడు మండలం గాలివీడు గ్రామం చెక్కవాన్లపల్లి మాది. మాకు రైస్ మిల్ ఉంది. మేము రైస్ మిల్ వ్యాపారం చేస్తాము. మాకు భూ వివాదం ఉంది. మాకు వచ్చి చెక్కా రామాంజులు, కేడెం రామాంజులు, నిమ్మకాయల భాస్కర్ రెడ్డి, స్టాంపుల రమణారెడ్డి నలుగురు కలిసి భూ వివాదంలో మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. మా కారు రాత్రి మనుషులు పంపించి పాల్గొట్టించారు. డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. ఇది విషయము. కారు అంతా పాల్గొట్టారు రాత్రి వచ్చి మనుషులందరూ వచ్చి. ఇది విషయము. మాకు ప్రాణహాని ఉంది. చెక్కా రామాంజుల దగ్గర నుంచి, కేడెం రామాంజుల నుంచి, నిమ్మకాయల భాస్కర్ రెడ్డి, స్టాంపుల రమణారెడ్డి వీళ్ళందరితో మాకు ప్రాణహాని ఉంది. మా కుటుంబానికి ప్రాణహాని ఉంది. మేము రాత్రి ఇది పగలగొట్టిన వెంటనే రాత్రి స్టేషన్ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చినాము. ఎస్ఐ సార్ తీసి పెట్టుకున్నాడు కానీ ఇంతవరకు ఎఫ్ఐఆర్ కట్టలేదు. ఏమని ఇప్పుడు మళ్ళీ పోయి అడిగి వచ్చినాము, ఎఫ్ఐఆర్ కట్టలేదు. వచ్చినాము. ఇది సార్ జరిగిండేది. మాకు పలానోళ్ళ నుంచి ప్రాణహాని ఉంది. మాకు రక్షణ కావాలి. పలానోళ్ళ నుంచి ప్రాణహాని ఉంది. వాళ్ళు ఈ రకంగా దౌర్జన్యం చేస్తే మేము ఊర్లో బతకాలన్నా పోవాలన్నా సార్? పోలీసు వాళ్ళు కల్పించమని అడుగుతున్నాం సార్. లెటర్ ఇచ్చినాము. వాళ్ళు ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. చేస్తామంటారు కానీ ఇంతవరకు ఫైల్ చేయలేదు సార్. వాళ్ళు ఇద్దరు వచ్చినారు. మొత్తం నలుగురు సార్. వాళ్ళు నలుగురు అక్కడ ఉన్నారు. ఇద్దరు అయితే ఇక్కడికి వచ్చారు. రాత్రి 8 గంటల 10 నిమిషాలకు. వీడియోస్ ఉన్నాయి, సీసీ ఫుటేజీలు ఉన్నాయి. కానీ పోలీసు వాళ్ళకి ఇచ్చినాము, ఈ వీడియోలు ఇచ్చినాము, సీసీ ఫుటేజీలు ఇచ్చినాము. మేము ఎఫ్ఐఆర్ చేస్తామంటాను కానీ చేయడం లేదు సార్. ఇంతవరకు చేస్తాము అంటున్నారు. కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడు స్టేషన్ దగ్గర విన్నాము. ఏం చేశారు సార్ అడిగినాము. వాళ్ళు ఇంతవరకు పిలిపిస్తామంటారు కానీ పిలిపించలేదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.